హాయ్ ఫ్రెండ్స్, మనం ఇవాళ హోటల్ స్టైల్ మేతి పాలక్ చెమని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ముందుగా మెంతి కూరని తీసుకొని బాగా కడిగి శుభ్రంగా పెట్టుకోవాలి. ఆ మెంతాకుని డీప్ ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకొని పక్కన పెట్టాలి. ఇందులో ఒక గిన్నెలో వేడి నీళ్ళు తీసుకొని జీడిపప్పుని నానబెట్టుకోవాలి. ఒక 20 జీడిపప్పుల్లో హాట్ వాటర్ వేసి పక్కన పెట్టాలండి. ఇప్పుడు ఇంకో ప్యాన్ తీసుకొని మనం 2 స్పూన్లు బటర్ వేసేసి దాంట్లో జీలకర్ర, సోంపు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, టొమాటో అన్నీ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. అది బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం కారం, ఉప్పు, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి అన్నీ వేసి ఒక 10 నిమిషాలు సిమ్లోనే ఉడికించుకుంటే బాగుంటుందండి. టేస్ట్ కూడా బాగుంటుంది. ఇవన్నీ వేసిన తర్వాత మనం మిక్సీ పట్టుకుందాము క్యాష్యూనట్ని. ఆ మిక్సీ పట్టుకున్న క్యాష్యూ గ్రేవీ కూడా మనం ఈ టమాటా పేస్ట్లో వేసేసేయాలి. వేసిన తర్వాత మనకి తగ్గట్టు కొంచెం వాటర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ చేసుకొని ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసుకున్నాం కదండి, ఆ మెంతాకు వేసుకోవాలి. దీంట్లో కస్తూరి మేతి మెయిన్ ఇంపార్టెంట్ అండి. దాన్ని బాగా చేతిలో వేసుకొని బాగా నలిపితే ఆ ఫ్లేవర్ అంతా దానికి వస్తుంది. కస్తూరి మేతి వేసేసి మెంతాకు మొత్తం ఎందుకు ఫ్రై చేసుకుంది వేసుకోవాలండి. ఇప్పుడు దీంట్లో 1 స్పూన్ షుగర్ వేసుకొని పన్నీర్ తురుముకొని కొంచెము క్యూబ్స్గా కొంచెం వేసేసుకోవాలండి. దీంట్లో ఫ్రెష్ క్రీమ్ కూడా వేస్తే చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది. ఫ్రెష్ క్రీమ్ ఒక 5 స్పూన్స్ అలా వేస్తే ఆ టెక్స్చర్ అనేది భలే ఉంటుంది. క్రీమీ టెక్స్చర్ వస్తుంది. చాలా బాగుంటుందండి. ట్రై చేసి కామెంట్ చేయండి.